ఏమండి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడో తెలుసా? ఈ పేదవాడు ఉన్నారు చూసారా, ఆ పేదవాడికి ఉన్నటువంటి ఆ ఒక్క గొర్రె, పాపం దానిని సొంత బిడ్డలా చూసుకుంటున్నాడంటండి. ఆ ఒక్క గొర్రెను కాచేసి తన దగ్గరున్న గొర్రెలను అట్టి పెట్టుకుని ఈ పేదవానికి ఉన్నటువంటి గొర్రెను వధించి వారందరికీ భోజనాన్ని పెట్టేశాడట. పెట్టినప్పుడు ఈ స్టోరీ అంతా దావీదు వింటుంటే దావీదుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి వాడు అలా చేశాడు, అన్ని గొర్రెలను అట్టి పెట్టుకుని ఆ పేదవాని గొర్రెను తీసుకోవటం ఏంటి అని దావీదుకు కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడు నాతాను అడిగాడు, దావీదు ఇది న్యాయమా అని అడిగాడు. లేదు, అది న్యాయం కాదు, అన్యాయం అన్నాడు. ఒకవేళ నువ్వే గనక స్థానంలో ఉంటే ఏం చేస్తావు? నేనైతే ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలను నేను ఇస్తాను అనగానే అప్పుడు ప్రవక్త అంటాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. అనగానే దావీదు గారికి టెన్షన్ వచ్చేస్తుంది, తన గతం జ్ఞాపకం వస్తుంది, బాగా టెన్షన్ వచ్చేస్తుంది. ఆ మనుష్యుడవు నీవే అని అన్నాడు ప్రవక్త. అవును, నీకు భార్య ఉంది, నీకు బిడ్డలు ఉన్నారు, నీకు సమస్తము ఉంది, వాటన్నిటినీ ప్రక్కను పెట్టి ఆ పేదవాడైన ఉరియా భార్యను అనుభవించటం న్యాయమా? ఉరియా భార్యను అనుభవించటమే కాకుండా అతన్ని చంపించేశావు, అది నీకు న్యాయమా అన్నప్పుడు వెంటనే దావీదు గారు ప్రవక్త కాళ్ళు మీద పడి ఏడుస్తున్నాడు. ప్రవక్త అంటున్నారు, నాతాను గారు అంటున్నారు, నువ్వు నా కాళ్ళు మీద కాదయ్యా ఏడవటం, దేవుని కాళ్ళు మీద పడు, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏడు అని చెప్పి ఆ నాతాను గారు మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు దావీదు ఏడవటం మొదలుపెట్టాడు. బాగా ఏడుస్తున్నాడు. అనుకున్నాడు దావీదు, ఎవరికి తెలియదులే నా తప్పు మాసిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఎవరికి తెలిసిందే? దేవుడికి తెలిసింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రహస్యం అన్నది బయలుపడక మానదటండి. ఏదొక రోజు బయటకు వచ్చేస్తుందంటండి, ఏదొక రోజు ఎవరొకరు దాన్ని బయట పెట్టేస్తూ ఉంటారు. మీరు అనుకుంటున్నారు నేను చాలా సీక్రెట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాను, నేను చాలా సీక్రెట్గా ఉంటున్నాను, చాలా రహస్యంగా నేను ఉంటున్నాను అని కొంతమంది తమ పాపాల విషయంలో ఆ విధంగా తెలియచేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? రహస్యం అన్నది బయలుపడక మానదు. ఖచ్చితంగా ఒకరోజు అది బయటకు వచ్చేస్తుంది, ఒకరోజు అది సమాజం ముందు తేటైపోతుంది. అలాంటి పరిస్థితి రాకమునుపే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుని ఆ పాపాన్ని విడిచిపెడితే చాలా బాగుంటుందిగా. 10 మందిలో అల్లరయ్యి గేలి చేయబడి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ లైఫ్లో దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టేయండి. అంతే తప్ప బయట పడదులే, ఎప్పటికీ నేను బయట పడను, ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నావా? అది రాంగ్. అది నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. అది జరగని పని, ఎవరికి తెలియదు అనేది జరగని పని. ఖచ్చితంగా తెలిసిపోతుంది. దేవుని వాక్యం సత్యం, ఆయన మాట నిత్యం, ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన అంటున్నాడు, నీ రహస్య పాపం బయలుపడకుండా మానదు, ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇప్పుడు దావీదు గారి పాపం కూడా బయటకు వచ్చిందా? వచ్చేసింది. దావీదు గారి పాపం ఎప్పుడైతే బయటకు వచ్చిందో బాగా ఏడుస్తున్నాడు, చాలా ఏడ్చేస్తున్నాడు. తండ్రి, నేను పాపం చేశానో, నా గుండె బరువెక్కిపోతుందంటున్నాడు. భయంకరంగా ఏడుస్తూ ఏమంటే దేవుని సన్నిధిలో దావీదు గారు అంగలారుస్తున్నాడు. ఏం చేశానని? పాపం చేశాను. హిస్సోపుతో నన్ను కడుగంటున్నాడు, హిమము కంటే నన్ను తెల్లగా చేయి దేవా అని దేవుణ్ణి వేడుకుంటూ ఆ ఏడుస్తూ ఓ కీర్తన రాశాడు. ఆ కీర్తనే 51వ కీర్తన. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 32వ కీర్తనకు ఇది నేపథ్యం. ఏంటి ఇది 32వ కీర్తనకు నేపథ్యమా? అవును. విషయం అనేది ఇంకొద్దిసేపట్లో మీకు స్పష్టత అవుతుంది, తేటపరచబడుతుంది. ఇప్పుడు 51వ కీర్తన రాశాడు. ఇప్పుడు తాను బెర్షబా విషయంలో
తప్పు చేసినప్పుడు, నాతాను గారు వచ్చి గర్దించినప్పుడు. ఆ క్రమంలో దావీదు గారు కన్నిటితో రచించిన కీర్తనే 51వ కీర్తన. ఒకసారి చూద్దాం రండి. 51వ కీర్తన పైన చిన్ని చిన్ని అక్షరాలతో ఏం రాయబడిందో చూద్దామండి. ప్రధాన గాయకునికి దావీదు బెర్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందో మీకు అర్థమవుతుంది కదా. దావీదు గారు బెర్షెబా విషయంలో తప్పు చేశారు. ఆ తప్పును ఖండించడానికి వచ్చారు ఒక ఆయన, ఎవరు? నాతాను అనే ప్రవక్త. అప్పుడు దావీదు గారు పశ్చాత్తాపడ్డాడు. నాతాను గారు కాళ్ళ మీద పడితే నాతాను గారు అన్నమాట ఏంటి? నువ్వు నా కాళ్ళ మీద కాదు, దేవుని పాదాల మీద పడు అన్నాడు. అప్పుడు దావీదు దేవుని పాదాల మీద పడి ఏడుస్తున్నాడు. 4 వచనాలు చదువుదాం చూడండి. మొదటి వచనం నుంచి 4 వచనం వరకు చూద్దాం. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. 2వ వచనం చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. విన్నారా? దావీదు గారు పశ్చాత్తాపడుతూ నీ కృపతో నన్ను కరుణించుము, నీకే, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో, ఆ పాపం చేసినప్పుడు దేవునికి ఆ వ్యక్తికి మధ్య ఎడబాటు కలుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సహవాసం అనేది దెబ్బతినేస్తుందండి. దావీదు గారు అంటున్నారు, తండ్రి నీకే, కేవలం నీకే విరోధముగా నేనేం చేశాను? పాపం చేశాను. అక్కడ కొన్ని పదాలు కూడా వాడాడండి. అతిక్రమము చేశానంటున్నాడు, దోషము చేశానంటున్నాడు, పాపము చేశానంటున్నాడు. ఈ పదాలన్నీ కూడా అక్కడ ఉపయోగిస్తూనే ఉన్నాడు. తర్వాత కొంచెం క్రిందకి వెళ్ళేటప్పటికి నన్ను కడుగు అని చెప్పే దావీదు గారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటెను తెల్లగా నన్ను చెయ్యి దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్న క్రమంలో వినండి, ఇప్పుడు దావీదు గారు ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు దేవుని దగ్గర. ఏమనో తెలుసా? తండ్రి, నీవు నా అతిక్రమము క్షమిస్తే, నా పాపము క్షమిస్తే, నా దోషము క్షమిస్తే, నా కపట బ్రతుకును క్షమిస్తే నేను పని చేస్తాను ప్రభువా. ఎవరైతే ఈ సమస్యలో ఉన్నారో వారికి నీ గురించి చెబుతాను, నిన్ను కలుసుకుంటే నువ్వు విడిపిస్తావు అనేటువంటి విషయాన్ని సమాజానికి నేను తెలియచేస్తాను అని చెప్పి దావీదు గారు ఈ 51వ కీర్తనలో దేవుని దగ్గర ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏమన్నో తెలుసా? నేను ఒక భయంకరమైన సమస్యలో ఉన్నాను, నన్ను బయటకు తీసుకురా తండ్రి. నన్ను బయటకు తీసుకొస్తే ఇదే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నీ గురించి నేను చెబుతాను, వాళ్ళకి తెలియచేస్తాను. మిమ్మల్ని కలుసుకుంటే నీవు వారిని ఏం చేస్తావు? బయటకు తీసుకొస్తావు అనేటువంటి ఒక నిబంధన దావీదు గారు ఈ 51వ కీర్తనలో చేసుకుంటున్నాడు. ఒకసారి చూద్దామా? ఆ వచనపు నెరవేర్పే 32వ కీర్తన. ఈ 51వ అధ్యాయంలో ఆయన ఒప్పందం చేసుకుంటున్న విధానం చూద్దాము రండి. కీర్తనలు 51వ కీర్తన 11వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు చదువుదామండి. 51వ కీర్తన 11వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు చదువుకుందామండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము,
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. 13వ వచనం చూడండి. అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నువ్వు నన్ను విడిపిస్తే అతిక్రమము చేసిన వారందరికీ నీ త్రోవను నేను బోధిస్తాను. పాపము చేసిన వారందరికీ నీ త్రోవను నేను బోధిస్తాను. ఎవరైతే దోషిగా ఉండిపోయారో వారికి నీ త్రోవను బోధిస్తాను. ఎవరైతే కపటంతో బ్రతుకుతున్నారో వారికి నేను నీ త్రోవను చూపిస్తాను. నన్ను విడిపించు దేవా అని దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నన్ను కడుగు దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు దేవా, నన్ను విడిచిపెట్టొద్దు దేవా అని చెప్పి దావీదు గారు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. నేను అడుగుతున్నాను ప్రియులారా, మీ లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా వాటి కొరకు మీరు ఏడుస్తారు కదా. ఏడవద్దని నేను చెప్పటం లేదు. మీ కుటుంబంలో ఏదైనా కొరతగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తారు కదా. మీ కుటుంబంలో ఏదైనా సమస్యగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తారు కదా. నేను అడుగుతున్నాను మిమ్మను, నీకు నీ దేవునికి పాపాన్ని బట్టి ఎడబాటు వచ్చింది కదా. ఆ ఎడబాటు వచ్చినప్పుడు ఏడ్చావా? ఏడ్చి ఆ ఎడబాటును తీసే ప్రభువా అని దేవుణ్ణి అడిగావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఎప్పుడైనా ఏడ్చావా? ఒంట్లో బాగోకపోతే చాలాసార్లు ఏడ్చుంటాం. నీ భర్త పరిస్థితి బాగోకపోతే చాలాసార్లు ఏడ్చుంటాం. నీ భార్య పరిస్థితి బాగోకపోతే చాలాసార్లు ఏడ్చుంటాం. నేను తప్పు అని చెప్పటం లేదు, కానీ అంతకంటే ముఖ్యంగా నేను అడుగుతున్నాను నిన్ను, నీ దేవునికి నీకు మధ్య పాపం ఎడబాటును తీసుకొచ్చిందేమో. ఆ పాపం ఎడబాటును తీసుకొచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఇలా ఏడ్చావా? ఎప్పుడైనా కన్నీళ్లు కార్చావా? దేవుని సన్నిధిలో అంగలార్చావా? ఒక్కసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో. చాలా మందిలో ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు ఏడుస్తున్నారు తప్ప అసలు సిసలైన రిలేషన్ కొరకు ప్రాకుళ్ళాడలేకపోతున్నారు. దేవునితో ఉండటానికి ఇష్టపడండి. దేవునితో మీరు కలిసి ప్రయాణం చేయటానికి ఇష్టపడండి. ఆ ఎడబాటు కనుకుంటే ఇప్పుడే ఎడబాటును తీసివేసుకోండి. దేవుని దగ్గర సమాధానం పొందండి. ఏమండి, దావీదు గారు ఏడుస్తూ ఒక తీర్మానం తీసుకుంటాడు. తండ్రి, ఈ అతిక్రమము నుంచి నన్ను బయటకు తీసుకురా, ఈ పాపం నుంచి బయటకు తీసుకురా, ఈ దోషము నుంచి బయటకు తీసుకురా, ఈ కపటము నుంచి బయటకు తీసుకురా. తీసుకొస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను ప్రభువా అంటే, అతిక్రమము చేయువారికి, పాపము చేయువారికి, దోషము చేయువారికి, కపటముగా ఉన్నవారికి నీ త్రోవను నేను బోధిస్తాను అని దావీదు గారు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందానికి నెరవేర్పే 32వ కీర్తన. అందుకే ఆ కీర్తనలో మనకేం కనిపిస్తుందో తెలుసా? దేవుడు పాపము చేసిన వారిని పాపములో నుంచి ఎలా బయటకు తీసుకొస్తాడో చెప్పబడింది. రెండవది, బయటకు వచ్చిన తర్వాత ఎలా నడిపిస్తాడో కూడా చెప్పబడేది. ఆ క్రమంలో దావీదు గారు 32వ కీర్తన తాను రచించినట్లుగా మనకు తేటపరచబడుతుంది. అంటే కీర్తన చదువుతున్నప్పుడు మనం ఎప్పుడు ఆనందించగలుగుతామనంటే ఆ కీర్తన సందర్భం మనకు తెలియాలి. దాని నేపథ్యం మనకు తెలిసినప్పుడు మనం చాలా అనుభూతిని పొందుతాం, ఆనందపడతాం, చాలా సంతోషంలోనికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనకు 32వ కీర్తన నేను ధ్యానం చేస్తాను. ఆ 32వ కీర్తన ధ్యానం చేస్తే, దాన్ని ధ్యానిస్తే నాకు వచ్చే లాభం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? 2 జరుగుతాయి. ఏంటనుకున్నారు? మొట్టమొదటిగా నీ సమస్య ఏంటి అనేది తేటపరచబడుతుంది. రెండవది, ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ నీ సమస్య అతిక్రమమేమో, నీ సమస్య పాపమేమో,
నీ సమస్య దోషమేమో, నీ సమస్య కపటమేమో. ఒకవేళ అదే నీ సమస్య అయితే ఖచ్చితంగా 32వ కీర్తన ధ్యానం చేస్తే మన సమస్యకు దేవుడు ఏమిస్తాడు? పరిష్కారం ఇస్తాడు. బైబిల్ గ్రంథం సమస్య చెప్పి ఆగిపోయేది కాదు, దానికి పరిష్కారం కూడా ఇస్తుంది. అసలైన డాక్టర్ అంటే ఏం చేస్తాడో తెలుసా? అసలైన వైద్యుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? రోగాన్ని బయలుపరుస్తాడు, రోగానికి మందు కూడా ఇస్తాడు తగ్గటానికి. అది డాక్టర్ అంటే. కొందరు కేవలం రోగం చెప్పి దానికి మందు ఇవ్వలేరు. కానీ మన దేవుడు అలా కాదే. నీ సమస్య చెప్తాడు, ఆ సమస్యకు కూడా మందు ఇస్తాడు, వైద్యం చేస్తాడు. నీకున్నటువంటి పాప రోగానికి వైద్యం జరుగుతుంది. కనుక ఈరోజు ఆ దేవుడిని కలుసుకో. దావీదు గారు ఒప్పందం చేసుకుని 32వ కీర్తన రచించారు. రండి ఒకసారి చూద్దాం. దావీదు గారు చేసిన 4 తప్పులు ఆ కీర్తనలో చూస్తాం. రెండవదిగా దేవుడు చేసిన 3 పనులు దావీదు గారి జీవితంలో మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. 32వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 3వ వచనం వరకు చదువుదామండి. 32వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుంటూ జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. అందరూ తీశారా? 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అని 3 వచనాలు ఇక్కడ మనం చదివాం. ఈ 3 వచనాలలో దావీదు గారు చేసిన 4 తప్పులు చూస్తారు మీరు ఇప్పుడు. దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి దేవుడు చేసిన 3 పనులు కూడా అక్కడ చూస్తారు. జాగ్రత్తగా గమనించండి. 1వ వచనంలో అతిక్రమం అనే పదం ఒకటి కనిపిస్తుంది, అవునా? నెక్స్ట్ ఆ 1వ వచనాన్ని కంటిన్యూ చేస్తే అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు. 2వ పాయింట్ చెప్పండి, పాపం. నెక్స్ట్ 2వ వచనానికి రండి. యెహోవా చేత నిర్దోషి. ఏమండి, ఒక వ్యక్తి నిర్దోషి అంటున్నాడు అంటే ఆ వ్యక్తి నిర్దోషి కాకముందు ఎవరో తెలుసా? దోషి. అతడు దోషం చేశాడు. అంటే దావీదు గారు నిర్దోషి కాకముందు ఎవరు? దోషి. దోషం చేశాడు కదా. అంటే 3వది ఏంటి? దోషం. 4వది చూడండి, ఆత్మలో కపటము అంటున్నాడు. 4వ పాపం ఏంటి? కపటం. చెప్పండి. మొదటిది అతిక్రమం, 2వది పాపం, 3వది దోషము, 4వది కపటం. అసలు అతిక్రమం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి? కపటం అంటే ఏంటో మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు. దావీదు గారు తాను చేసిన 4 తప్పుల గురించి మాట్లాడాడు. ముందుగా ఈ 4 తప్పులను బట్టి ఆయనకేం లేదు? సమాధానము లేదు. దేవునికి ఆయనకు మధ్య ఏమొచ్చింది? ఎడబాటు వచ్చింది. ఎప్పుడైతే 4 తప్పులు చేశాడో, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, అప్పుడు దేవుడు ఎన్ని చేశాడు? 3 చేశాడు. అవి కూడా చదువుదాం నెక్స్ట్. ముందు ఈ 4టికి వివరణ మనం చూద్దాం. ఫస్ట్ది ఏంటి చెప్పండి? అతిక్రమం. అతిక్రమము అంటే ఏంటి అంటే, ఏదైతే ఇది చెయ్యకూడదు అని నీకు తెలుసో దానినే నువ్వు చేయటం బైబిల్ అంటుంది అతిక్రమం అని అంటుంది. మరలా చెప్తాను వినండి. ఏదైతే నువ్వు చెయ్యకూడదు అని నీకు తెలుసో దానినే నువ్వు చేస్తున్నావు, చూసావా? దాన్ని బైబిల్ అంటుంది అతిక్రమం అని అంటుంది. ఇప్పుడు దావీదుకి వ్యభిచరించకూడదు అని తెలుసా? తెలుసు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించొద్దు. దావీదు గారికి నరహత్య చేయకూడదు అని తెలుసా? అదే 10 ఆజ్ఞల్లో మరొక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఇప్పుడు దావీదు గారికి తెలుసు, తనకు ఏదైతే చేయకూడదు అని తెలుసో అదే చేశాడు. అంటే దావీదు ఏం చేసినట్టు? అతిక్రమం చేసినట్లు. నరహత్య చేయకూడదని తెలుసు, ఉరియాని ఏం చేశాడు? చంపించేశాడు. వ్యభిచరించకూడదని తెలుసు, కానీ ప్రక్కవాని భార్యతో ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. ఈ రోజున నేను అడుగుతున్నాను,
మీ లైఫ్లో కూడా అతిక్రమం అనే సమస్యతో ఉన్నారేమో. ఇది చెయ్యకూడదు అని మీకు తెలుసు, కానీ అదే చేస్తారు మీరు. అవునా? బూతులు తిట్టకూడదు అని మీకు తెలుసు, కానీ బూతులు తిడతారు. సరసోక్తులు ఆడకూడదు అని మీకు తెలుసు, కానీ సరసాలు ఆడుతూనే ఉంటారు. దొంగతనం చేయకూడదు అని మీకు తెలుసు, ఇంట్లో చిన్న అని పేరు పెట్టి దొంగతనం చేస్తూనే ఉంటారు. బ్రాకెట్లో చిన్నది అని అంటారు. బైబిల్లో చిన్నది పెద్దది అని లేదు, పాపం అని ఉంది. దొంగతనం చేయకూడదు అని తెలుసు, కానీ చాలామంది ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. అబద్ధములు ఆడకూడదని తెలుసు, బ్రాకెట్లో చిన్న అబద్ధం అండి అని అంటూ ఉంటారు. అంటే అబద్ధం ఆడకూడదని తెలిసి కూడా మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నాన్న అడుగుతాడు, రే కాలేజు 5ంటికి అయిపోతుంది కదరా, 5ంటికి అయిపోతే 7ంటికి వచ్చావేంటి? వీడికి తెలుసు బ్యాప్టిజం తీసుకున్నాడు, చర్చ్కి వస్తున్నాడు, అబద్ధం ఆడకూడదని. నాన్న అడిగాడు, 5ంటికి కాలేజ్ అయిపోయింది కదా, 7ంటికి వచ్చావేంటి నువ్వు అని అడిగితే అబద్ధం ఆడకూడదని తెలుసు, కానీ అక్కడ ఏం ఆడతాడు తెలుసా? అబద్ధం ఆడతాడు. ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి నాకు, ఎక్కువ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టికల్స్లో ఉన్నాను, చాలా పేర్లు ఉంటాయి వాటికి, ఆ పేర్లన్నీ చెప్తాడు అక్కడ. అవునా? అబద్ధం ఆడకూడదు అని తెలుసా తెలీదా? చర్చ్లో ఎవ్రీ సండే దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏదైతే చెయ్యకూడదు అని నీకు తెలిసి కూడా అదే చేస్తున్నావు చూసావా? దాన్ని బైబిల్ అంటుంది అతిక్రమం అంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సమస్య ఉండని వాళ్ళు కూడా ఉంటారంటే ఉండకపోవచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందిలో ఈ సమస్య ఉండొచ్చు, అతిక్రమం అనే సమస్య. మీరు ఫస్ట్ విన్నప్పుడు మీకు అనిపించి ఉంటుంది, అతిక్రమమా, అది నాలో ఎందుకు ఉంటుందిలే అని మీకు అనిపించి ఉంటుంది. కానీ ఇప్పుడు వాక్యపు వెలుగులోనికి వెళ్ళాం. వాక్యం చెప్తుంది, ఏదైతే చెయ్యకూడదు అని నీకు తెలుసో దానినే నువ్వు చేస్తున్నావంటే బైబిల్ లెక్కల్లో మీరు చెప్పండి, అదేంటది? అతిక్రమం. ఈ పాపం చేయకూడదని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, సిగరెట్ కాల్చకూడదని తెలుసు, మందు పుచ్చుకోకూడదని తెలుసు, కానీ చాలా మంది తెలుసు కూడా అదే చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంది, అతిక్రమం అనే సమస్య నీలో ఉందేమో, అతిక్రమం అనే ప్రాబ్లంతో నీ ఉన్నావేమో, ఆలోచన చేయి. ఇక రెండవది దావీదు గారిలో ఉన్నటువంటి సమస్య పాపం. చెప్పండి, రెండవది ఏంటి? పాపం. పాపం అంటే ఏంటి? పాపం అంటే మనం చెయ్యాల్సింది చెయ్యకుండా ఉండటమే పాపం. మనం చెయ్యాల్సింది చెయ్యకుండా ఉండటమే పాపం. మనం చెయ్యాల్సిందేంటి? ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రతిదినం బైబిల్ చదవాలి. కొందరు మానుకున్నట్లు సంఘముగా కూడుకొనుట మానకూడదు. మనం చేయాల్సిన పని అదే. అవునా? రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును, బోధ యందును ఎడతెగక ఉండాలి. ఇది మనం చెయ్యాల్సిన పని. ఈ రోజున చాలామంది చెయ్యాల్సిన పని చేయటం లేదు. బైబిల్ లెక్కల్లో మీరు చెప్పండి, దాన్ని ఏమంటారు? పాపం అని అంటారు. చెప్పండి, ఏమంటారు? పాపం. నువ్వు చేయాల్సిందే చేయటం లేదు, అది పాపం. ప్రార్థన చేసుకోవట్లేదు చాలామంది లైఫ్లో, వాళ్ళ దినచర్యలో అన్నీ ఉంటాయి, కానీ దేవునికి వాళ్ళు సమయం ఇవ్వరు, బైబిల్కి సమయం ఇవ్వరు, వాక్య ధ్యానము చేయరు. కొంతమంది చూడండి, రెగ్యులర్గా మందిరానికి రారు వాళ్ళు, స్పెషల్గా ఎప్పుడో ఒకసారి వెళ్తే సరిపోతుందిలే అనుకుంటూ ఉంటారు. అలా ఇలా కుదురుద్ది. ఎవ్రీ వీక్ దేవుని మందిరంలో మనకు కనిపించాలి కదా. దేవుని వాక్యం ఏం చెప్పింది? కొందరు మానుకున్నట్లు సహవాసముగా కూడుకొనుట మానకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా ఉండటమే పాపం. చేయాల్సింది చేయలేదు అనుకోండి, చేయకూడనివన్నీ చేస్తారు. చేయకూడని పాపిష్టి పనులన్నీ కూడా చేయటానికి మీ మనసు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సమస్య మీలో ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటారా? అతిక్రమం అనే సమస్య మీలో ఉందేమో. రెండవది, పాపం అనే సమస్య మిమ్మల్ని పట్టుకుని వెంటాడుతుందేమో
ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకోండి. ఈ సండే వర్షిప్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ సమస్యను బయట పెడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీ లైఫ్లో అతిక్రమం అనే సమస్య నాకు లేదని మీరు అనుకున్నారేమో, పాపం అనే సమస్య నాకు లేదని మీరు అనుకుంటున్నారేమో. నేనేం వ్యభిచారం చేయలేదు కదా, నేనేమి దొంగతనం చేయలేదు కదా, నేను ఎవరిది దోచుకోలేదు కదా, నేనేం పాపం చేశానని మీరు అనుకుంటున్నారేమో. పాపం అంటే దేవుడు చెయ్యమని చెప్పిన ఏ పని చేయకపోయినా పాపమే, చేయాల్సింది చేయకపోవటమే పాపం. ఈ రోజున దేవుడు చేయమన్నవి చాలా ఉన్నాయి. దిక్కులేని పిల్లల్ని ఆదుకోండి అన్నాడు, వెధవరాండ్లను తమ ఇబ్బందుల్లో పరామర్శించండి అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా మిమ్మల్ని మీరేం చేయాలి, కాపాడుకోవాలి అన్నాడు. దేవుడు చెయ్యమని చెప్పిన పనులు, దేవుడు చెయ్యమన్నది చేయకపోవటమే పాపం. ఈరోజు చాలామంది లైఫ్లో దేవుడు చెయ్యమన్నవి చేయటం లేదు. ఇక మూడవది దోషం. చెప్పండి, మూడవది ఏంటి? దోషం. దోషం అంటే ఒక వ్యక్తి దోషి ఎప్పుడవుతాడంటే ఆ వ్యక్తి శిక్షకు తగిన పని చేసినప్పుడు ఆ వ్యక్తిని చట్టం ఏమంటుంది? దోషి అని అంటుంది. దోషి అంటే ఎవరో తెలుసా? శిక్షకు తగిన పని చేసినవాడు. ఇప్పుడు దావీదు గారు శిక్షకు తగిన పని చేశాడో లేదా? చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అవునా? ఇప్పుడు దావీదు గారు ఎవరుగా ఉన్నాడు? దోషిగా ఉన్నాడు కదా. దోషం అంటే ఏంటి సార్? అదేనయ్యా, శిక్షకు తగిన తప్పు చేయటం. ఈ రోజున చట్టం చెప్తుంది, బైబిల్ చట్టం, దావీదు గారు శిక్షకు తగిన తప్పు చేశాడు. అందుకే బోనులో ఎలా నిలబడ్డాడు? దోషిగా నిలబడ్డాడు. అయితే ఈ దోషం అనేది రాను రాను ఏమైపోతుందంటే, మీలో ఎవరైనా శిక్షకు తగిన తప్పు చేస్తున్నారేమో, ఖచ్చితంగా బైబిల్ చట్టం మిమ్మల్ని శిక్షించాలి. ఆ తప్పులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న క్రమంలో రాను రాను ఈ దోషము యొక్క పర్యవస్థానం ఎలా ఉంటుంది అని అంటే గనక, తాము చేస్తున్నది కూడా ఆ రైట్ అని చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. తండ్రి, నీకు వందనాలని చెప్పండి. దేవా, నా సమస్యను బయట పెట్టావు. అతిక్రమం అనే సమస్య నాలో ఉంది, పాపం అనే సమస్య నాలో ఉంది, దోషం అనే సమస్య నాలో ఉందయ్యా, కపటం అనే సమస్య నాలో ఉంది. నా సమస్యను బయట పెట్టావు, నీకు స్తోత్రం అని చెప్పండి. దేవా, నిన్ను కలుసుకుంటే నువ్వేం చేస్తావు కూడా చెప్పావు. పరిహారం చేస్తావు, ప్రాయశ్చిత్తం చేస్తావు, నన్ను నిర్దోషిగా చేస్తావు అని చెప్పావు. నీకు స్తోత్రాలు. నా పాపాలు ఒప్పుకుంటున్నానని నోరు తెరిచి అందరూ కూడా కలిసి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మీకోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. అనేక విషయాలు మీరు తేటపరిచారు. 32వ కీర్తన మా కళ్ళ ముందు పెట్టి 2 వచనాలు మేము ధ్యానించటానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఆ 2 వచనాల యొక్క నేపథ్యాన్ని చూసాము. ఏ సందర్భంలో దావీదు గారు ఆ కీర్తన రాశారో మాకు చాలా చక్కగా తేటగా మీరు చూపించారు. ఆ కీర్తన చదవటాన్ని బట్టి, ధ్యానించటాన్ని బట్టి మాకు 2 విషయాలు తేటపరచబడ్డాయి నాయన. మా సమస్యను మీరు బయలుపరిచారు, దానికి పరిష్కారం కూడా ఇచ్చారు నాయన. అతిక్రమం అనే సమస్యను మీరు బయలుపరిచారు, పాపం అనే సమస్యను తేటపరిచారు, దోషం అనే సమస్యను చూపించారు, కపటం అనే సమస్యను చూపించారు నాయన. ఈ 4 తప్పులు దావీదు గారిలో ఉన్నాయి. నేడు ఏ తప్పులు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరిలోనైనా ఉన్నాయేమో సరిచేసుకోమని ప్రత్యక్షంగా ఈ సందర్భాన్ని చూపిస్తూ పరోక్షంగా మీరు మాట్లాడిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు.